ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకమ్మ గారు, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నాను. మైథిలి తన దురదృష్టం వల్ల ఆ వెహికల్లో ఎక్కి వెళ్లడం వల్ల తనని నేరస్తురాల్లాగా చూస్తున్నారు. అదే వెహికల్లో మన ఉత్తమ్ ఎక్కుంటే ఇలాగే అవమానించి ఉండేవాళ్ళ, ఇలాగే మెడపట్టి బయటకు గెంటుండేవాళ్ళ? అవునమ్మా, మైథిలి మనింటి బిడ్డ కాదు కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. తనని ఘోరంగా అవమానించాం. అదే స్థానంలో మన బిడ్డ ఉండుంటే ఇలాగే మాట్లాడుండేవాళ్ళమా? అందరికీ చెప్పేదొక్కటే, నిజానికి మైథిలి నేరం చేసింది అనడానికి ఎవరి దగ్గర సాక్ష్యాలు లేవు. అలాంటప్పుడు తన నిజాయితీని నిరూపించుకోవడానికి తనకొక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? వ్యాపారం మీద నింద పడింది, వ్యాపారం మొత్తం సర్వనాశనం అయిపోయిందంటున్నారు. నిజానికి ఆ వ్యాపారానికి యజమానిని నేను. కాకపోతే మా భాగస్వామి అయిన జానకమ్మ గారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాం కాబట్టి పోలీసులు ఆమెని బాధ్యురాల్ని చేసి అరెస్టు చేయాలనుకున్నారు. అంతే తప్ప నన్ను అరెస్టు చేయలేక కాదు. కాబట్టి ఈ సంస్థ యజమానిగా చెప్తున్నాను, మైథిలి తన నిజాయితీని నిరూపించుకునేంత వరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. కాదు కూడదు అని ఈ లోపల ఎవరైనా ఆమె మీద ఎవరైనా దౌర్జన్యానికి దిగినా, ఆమెని ఈ ఇంటి నుంచి పంపించాలి అని చూసినా, ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాదు. తాతయ్య చెప్పింది విన్నావు కదమ్మా. మైథిలి మనింటి కోడలు. తన నిజాయితీ నిరూపించుకోవడానికి మనం ఒక అవకాశం ఇద్దాం. అప్పటికీ నిరూపించుకోలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరేరా, అవకాశం ఇస్తున్నాం. కాకపోతే ఇక నుంచి మైథిలి మన బిజినెస్ వ్యవహారాలు చూడడానికి వీల్లేదు. ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఇంటి గడప దాటడానికి వీల్లేదు. అలాగే అమ్మా, ముందు ఈ సమస్య నుంచి బయటపడదాం. ఆ తర్వాత మైథిలి ఆఫీస్కి వెళ్లాలా వద్దా అనేది ఆలోచిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.